తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడారా? ఫోనొచ్చిన తర్వాత అన్వేష్ గారితో మీరు గాని? రోజు మెసేజ్‌లు, కాల్ హ్మ్. వారానికోసారి మాట్లాడతా, హ్మ్. మెసేజ్ చేస్తాడు, హ్మ్. మాట్లాడుతుంటాడు. ఎప్పుడొస్తున్నాడంట అవినాష్ అన్న ఇండియాకి? ఇప్పట్లో రాడంట, టైం అడిగారా పడతది. మీరు అడిగారా? అడిగాను, టైం హ్మ్. పడతదంట, ఇప్పట్లో రాడంట. ఇప్పట్లో రాడంట. సో, అవినాష్ అన్న వస్తే మీరేం గిఫ్ట్ ఇస్తారు అవినాష్ అన్నకి? తెలంగాణ వంటలు వండి పెడతాను ఆయనకు ప్రేమతో. హ్మ్. చిన్న చైన్ ఇప్పిస్తా, గోల్డ్ మెడల్, సూపర్. తులం. నైస్. నైస్. అంటే లైఫ్ లాంగ్ యేసుకుంటాడు మెడల. హ్మ్. అది యూజ్ అయితది. ఏ హ్మ్. ఉప్పల్ బాలిచ్చా అంతగా అంటే ఆయన దగ్గర డబ్బులు లేకని గాదు. హ్మ్. నాకు ఫోన్ ఇచ్చినందుకు గాదు. ఆ! అదే ఒక అభిమానం కొద్దీ. ఒక రెస్పెక్ట్‌గా హ్మ్. కష్టపడి అలా ఇప్పియాలనుకున్నా. ఓకే. అండ్ మీకు లవ్ స్టోరీ కూడా ఉందని జెప్పేసి విన్నాను. లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ అనేది ఏం లేదండి. సెవెంత్ క్లాస్‌లో అప్పట్లో మేమింగా ఇట్లా అమ్మాయిలను చూడడము, హ్మ్. ఎంబడి పడడం, ఐ లవ్ యూ హ్మ్. ఇలా చెప్పడం అప్పుడు మాకు ఆ ఫీలింగ్ ఉండేది బాగా. సెవెంత్‌లో హ్మ్. అట్లా అమ్మాయిలను చూసేవాళ్ళం. హ్మ్. అది మించి లవ్ స్టోరీ అనేది ఏం ఇగ లేదు. అదొక్కటే. ఇగ తర్వాత వచ్చిన తర్వాత హైదరాబాద్‌కొచ్చినాక ఈ పని జేయాలి, ఆ పని జేయాలి, పొద్దుగాల లేసి ఊడవాలి, తూడవాలి, హ్మ్. గిన్నెలు తోమాలి, బట్టలు పిండాలి, ఓ తలకాయ నొప్పి. ఇదే నా లైఫ్ అంతా ఇదే వేస్ట్ అయిపోయింది. ఓకే.